కాబట్టి ఆయనకే మొత్తం రేషన్ కార్డులు జారీ చేసే అధికారం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం ఒకసారి చూస్తే 2023-24 నాటికి రేషన్ కార్డులను చూస్తే మనం ఇంకా ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్సే అనాలి కాబట్టి తెల్ల కార్డులని మనం ఒక్కసారి మర్చిపోలేము. తెల్ల కార్డులు జాతీయ ఆహార భద్రత కార్డులు 1,39,44,006 కార్డులు ఉన్నాయండి తెల్ల కార్డులు. అంటే 139 లక్షలు అనొచ్చు. 139,44,006 కార్డులు ఉన్నాయి తెల్ల కార్డులు. అందుకే ఇది ఇక్కడ 1,39,44,006 అంటున్నాం, లేకపోతే 139 లక్షలు అనొచ్చు డైరెక్ట్. అంటే 139,44,006 కార్డులు ఉన్నాయి తెల్ల కార్డులు ఏపీలో. ఇక్కడ మనకు అంత్యోదయ అన్న యోజన కార్డులు మీరు చూస్తే 8,99,665 కార్డులు ఉన్నాయండి. 8,89,665 కార్డులు ఉన్నాయి. ఈ రెండు కూడితే ఇది కూడితే మనకు అన్నపూర్ణ కార్డులు 0 కాబట్టి ఈ రెండు కూడితే 148 లక్షలు. 148,43,671 కార్డులు. 148,43,671 కార్డులు ఉన్నాయి. మరి 148,43,671 కార్డులు ఏ కార్డులు? మొత్తం కార్డులు కలిపి 2 కార్డులు కలిపి అంటే అన్నపూర్ణ కార్డులు 0. అన్నపూర్ణ కార్డులు 0. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కార్డులలో మనకు 95% ఏవో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్సే ఉన్నాయండి. అంటే మనం ఈ 139 లక్షలను 148 లక్షల చేత భాగిస్తే దాదాపు 95% ఏవో మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో 95% పైగా తెల్ల కార్డులు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. మనం తెల్ల కార్డులే మర్చిపోం కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవాలి. తెల్ల కార్డులు కావు, వాటి మనకు క్లియర్గా బుక్లో తెల్ల కార్డులని లేవు. ఏమని ఉన్నాయి? జాతీయ ఆహార భద్రత కార్డులు. మరి 95% ఈ కార్డులు ఉంటే 5% ఉన్నాయండి. అంటే ఇవి కలిపితే 148 లక్షలు ఉన్నాయి. ఈ 2 రకాల కార్డులు ఎక్కువ జిల్లా ఏంటిది? నెల్లూరు జిల్లా. అంటే రేషన్ కార్డులు ఎక్కువ జిల్లా వేరు, రేషన్ షాపులు ఎక్కువ జిల్లా వేరు. రేషన్ షాపులు అనంతపురం జిల్లాలు ఎక్కువ ఉంటే రేషన్ కార్డులు నెల్లూరు జిల్లాలు ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లాలో, తర్వాత కాకినాడ జిల్లాలో రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. అంటే మనకు జనరల్గా 7,33,520 రేషన్ కార్డులు నెల్లూరులో ఉంటే 6,70,571 రేషన్ కార్డులు ప్రకాశం జిల్లాలో ఉంటే 6,54,592 రేషన్ కార్డులు కాకినాడ జిల్లాలో ఉన్నాయి. అంటే చూడండి, నెల్లూరు జిల్లాలో మనకున్న రేషన్ కార్డులు 7,33,520, ప్రకాశం జిల్లాలో 6,70,571, కాకినాడ జిల్లాలో మనకు 6,54,592. ఇది కాకినాడ జిల్లా. ఏది మనకు రేషన్ కార్డులు. మరి ఇప్పుడు నెల్లూరు, ప్రకాశము, కాకినాడ, నెల్లూరు, ప్రకాశము, కాకినాడలో కార్డులు ఎక్కువ ఉంటే మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రేషన్ కార్డులు తక్కువ ఉన్నాయి. కేవలం మన్యం జిల్లాలో 2,81,281 ఉన్నాయి. 2,81,281 2,81,281 ఉన్నాయి. మరి ఇక్కడ 2,98,92 ఇవి మనకు అడగరు, జస్ట్ ఐడియా కోసం చెప్పిన. మన్యం, అల్లూరి ఇవి రెండు కలిపితే కానీ సేమ్ తెల్ల కార్డులు ఎక్కువ జిల్లా, కార్డులు ఎక్కువ జిల్లా కూడా ఇవ్వండి. 2 సేమ్ ఉన్నాయి చూడండి.
తెల్ల కార్డులు ఎక్కువ ఉన్న జిల్లా, కార్డులు ఎక్కువ ఉన్న జిల్లా. మరి జనరల్గా మీరు చూడండి, తెల్ల కార్డులు కూడా నెల్లూరు, ప్రకాశం, కాకినాడలు ఎక్కువ ఉన్నాయి. కార్డులు ఎక్కువ జిల్లాలదే, తెల్ల కార్డులు ఎక్కువ జిల్లాలదే. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ నెల్లూరు, ప్రకాశం, కాకినాడ. ఇది సేమ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇది కూడా గుర్తుంటుంది. కార్డులు ఎక్కువ ఉంది నెల్లూరు, తెల్ల కార్డులు ఎక్కువ ఉంది నెల్లూరు, ప్రకాశం, కాకినాడ. మరి కార్డులు తక్కువ ఉంది మన్యం, తెల్ల రేషన్ కార్డులు తక్కువ ఉంది కూడా మన్యమే. తర్వాత అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు చెప్పండి, తెల్ల కార్డులు ఎక్కువ ఉన్న జిల్లాలు నెల్లూరు, ప్రకాశము, కాకినాడ. తెల్ల కార్డులు తక్కువ ఉన్న జిల్లాలు మన్యము, అల్లూరి సీతారామరాజు. ఎప్పుడైతే అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా నుంచి విడిపోయిందో మొత్తం ట్రైబ్స్ ఉంటారు అక్కడ, టోటల్ ట్రైబ్స్. ఈ టోటల్ ట్రైబ్స్ ఉంటారు కాబట్టి ఆ జిల్లాలో మెయిన్గా అక్కడ పేదలు ఎక్కువ అండి, అత్యంత పేదలు, పూర్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. మరి పూర్ పీపుల్స్ అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు, అత్యంత పేదలు అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు, అంత్యోదయ అన్న యోజన కార్డులు ఎక్కువ ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. 61,214 ఉన్నాయండి. అంటే అంత్యోదయ అన్న యోజన కార్డులు ఎక్కువ ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. 61,214 ఉన్నాయి అక్కడ. అంటే చూడండి, 61,214 ఉన్న 8,99,000లో 8,99,000లో ఇక్కడ 61,214 ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అంత్యోదయ అన్న యోజన కార్డులు ఎక్కువ ఉన్న జిల్లా ఏంటిది? అల్లూరి సీతారామరాజు. ఎందుకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కువ ఉన్నాయంటే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పేదలు ఎక్కువ కాబట్టి అంత్యోదయ అన్న యోజన కార్డులు ఎక్కువ ఉన్నాయండి. తర్వాత అనంతపురం జిల్లాలో కూడా పేదలు ఎక్కువ. ఒకప్పుడు పూర్ అంటే అనంతపూర్ ఎందుకు అన్నారంటే పూర్ ఉంది కాబట్టి అక్కడ. కానీ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అది ఒక బాధను తప్పించింది అనంతపురానికి. మరి జనరల్గా ఇక్కడ కూడా అనంతపురంలో 53,050 అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయండి. 53,050 అంటే అనంతపురం జిల్లాలో 53,050 అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయి అనంతపురం జిల్లా. మరి 53,050 అంత్యోదయ అన్న యోజన కార్డులు అనంతపురం జిల్లాలో ఉన్నాయని చెప్తున్నాం. మరి అంత్యోదయ అన్న యోజన కార్డులు తక్కువ ఉంది విశాఖపట్నంలో. కేవలం విశాఖపట్నంలో 11,905 మాత్రమే ఉండేయండి. 11,905 ఉన్నాయి. ఎక్కడ? విశాఖపట్నం. తర్వాత ఈస్ట్ గోదావరిలో, కాకినాడలో తక్కువ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, కాకినాడలో అంత్యోదయ అన్న యోజన కార్డులు తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయి? ఈస్ట్ గోదావరి అంటే రాజమండ్రి ఆ చుట్టుపక్క ప్రాంతం వస్తుంది. ఇంకా కాకినాడ అంతా నీకు బలిసిన జిల్లానే. కాకినాడ మామూలుగా ఉంటుంది. కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, మరి కాకినాడ, మరి అన్నవరం, సామర్లకోట, అదంతా కాకినాడ జిల్లా కిందికి వస్తాయి. మరి అదంతా కూడా బాగా పంటలు పండుతాయి, బాగా మరి కేజీ బేసిన్ ఆడ మొత్తం కూడా గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదంతా రిచ్ కాబట్టి అక్కడ పూర్ పీపుల్స్ తక్కువ. అందుకే అక్కడ అంత్యోదయ అన్న యోజన కార్డులు విశాఖపట్నం సిటీలో తక్కువ ఉన్నాయి. ఈ రాజమండ్రి అంటే ఈస్ట్ గోదావరిలో తక్కువ ఉన్నాయి. తర్వాత కాకినాడలో తక్కువ ఉన్నాయి. మరి జనరల్గా మనకు కార్డులు 2 రకాలని చెప్పుకున్నాం ఇంతసేపు. మరి 2 రకాల కార్డులు అయినప్పుడు ఇప్పుడు వైట్ కార్డు జనరల్గా మనం తీసుకుంటే ఈ తెల్ల కార్డుకు తలకొక్కంటికి 5 కేజీల బియ్యం ఇస్తారండి. తలొక్కంటికి ఎంత ఇస్తారు? 5 కేజీల బియ్యం ఇస్తారు. ఫ్రీ బియ్యం, పైసలు లేవు. ఇప్పుడు ₹1 కూడా లేదు. ఒకప్పుడు ₹1 తీసుకుంటోళ్ళు. ఇప్పుడు రేషన్ షాపుల ద్వారా ఫ్రీ బియ్యం అండి.
మరి రేషన్ షాపుల ద్వారా మనిషికి ఫ్రీ బియ్యం ఇస్తే రేషన్ షాపునికి ఏమొస్తుంది అంటే వానికి కమిషన్ వస్తుంది 1%. 1% రేషన్ అమ్మినందుకు ఏముందిలేండి. ఇప్పుడు ₹1,00,000 రేషన్ అమ్మినా వాడికి 10,000 వస్తుందండి. చాలు, వాడికి నెలకు 10-12 మిగులుతాయి స్టోర్కి. మళ్ళీ కమిషన్ గవర్నమెంట్ ఇస్తుంది రేషన్ షాప్. మరి అక్కడ మనకు ఫ్రీ, వాళ్ళకు ₹1 రేషన్ అంటే కమిషన్ వస్తుంది రేషన్ షాప్కి. అయితే ఇది తల ఒక్కంటికి. మీ ఇంట్లో ఎన్ని తలకాయలు ఉంటే అన్ని కేజీలు వస్తాయండి. సీలింగ్ అయితే లేదు. ఒకప్పుడు సీలింగ్ ఉండే 5 తలకాయలు మించి ఉండకూడదు. అంటే 5 తలకాయలు మించి ఉండకూడదు, ప్లస్ 5 4 20, 6 తలకాయలున్నా ఆ 20, 7 తలకాయలున్నా 20 అని ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు 7 × 5 35 కేజీలు. మరి ఇప్పుడు ఒకప్పుడు 4 కేజీలు ఉండే 5 కేజీలు పెంచారు. 2015 నుంచి పెంచారండి. 2015 జనవరి నుంచి 4 కేజీల నుండి 5 కేజీలు పెంచారు. పెంచి సీలింగ్ని ఎత్తేసారు ఇక్కడ. అంటే అప్పుడు 4 కేజీలు 5 మంది ఉంటే 20 కేజీలు. మరి 4 కేజీలు 6 మంది ఉన్న 20 కేజీలే. 4 కేజీలు 7 మంది ఉన్న 20 కేజీలు. అప్పుడు ఒక 2 తలకాయలు ఉంటే 4 × 4 8 కేజీలే. చూడండి, 2 ఉంటే 8 కేజీలు, 3 ఉంటే 12 కేజీలు, 4 ఉంటే 16 కేజీలు, 5 ఉంటే 20 కేజీలు. మరి 6 ఉన్న 20, 7 ఉన్న 20, 8 మంది ఉన్న 20. అయితే ఆ 2015 జనవరి 1 నుంచి ఏపీలో సీలింగ్ ఎత్తేసారు. ఎత్తేసి ఒక తలకాయకి ఎంత పెంచారు? 1 కేజీ పెంచారు. అంతకుముందు ఎన్ని కేజీలు? 4 కేజీలు. ఇప్పుడు 1 కేజీ పెంచేసరికి ఇప్పుడు ఎంత ఇస్తారంటే ఏపీలో తల ఒక్కంటికి 5 కేజీలు. అంటే తల ఒక్కంటికి 5 కేజీలు అంటే మీ ఇంట్లో ఎన్ని తలకాయలు ఉంటే అన్ని కేజీలు వస్తాయి. మీ ఇంట్లో 7 తలకాయలు ఉన్నాయనుకో 35 కేజీల బియ్యం పట్టుకొచ్చుకోవచ్చు ఫ్రీగా. మీ ఇంట్లో ఒకటే తలకాయ ఉంటే 5 కేజీలు వస్తాయి. మరి అది చూడండి. అయితే ఈ మధ్య కాలంలో 5 కేజీలు ఎట్లాగా ఫ్రీ బియ్యం ఇస్తారు కాబట్టి నువ్వు ఫ్రీగా బియ్యం తీసుకోకపోతే దాని ప్లేస్లో 3 కేజీలు ఉచితంగా రాగులు తీసుకోవచ్చు. బియ్యం కట్ చేసి రాగులు ఇస్తారు. ఇప్పుడు చూడండి, తెల్ల కార్డు కలిగిన వాళ్ళకు 3 కేజీలు ఉచితంగా రాగులు ఇస్తారు. బియ్యం తీసుకోకపోతే, బియ్యం తీసుకుంటే ఇయ్యరు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? 2 కేజీల బియ్యం తీసుకొని 3 కేజీలు ఏం చేయాలి? రాగులు తీసుకోవాలి. 5 కేజీల బియ్యం తీసుకుంటే నీకు రాగులు ఇయ్యరు. అంటే బియ్యం బదులు రాగులు ఇస్తారండి. 3 కేజీలు 3 కేజీలు రాగులు ఉచితంగా అందిస్తున్నారు. ఇది ఓకే. 3 కేజీలు అయ్యన్న తీసుకోవాలి. 3 కేజీల బియ్యం తీసుకుంటే 2 కేజీలు రాగులు తీసుకోవచ్చు. 3 కేజీలు రాగులు తీసుకుంటే 2 కేజీలు బియ్యం తీసుకోవచ్చు. ఇది. అయితే ఈ కార్డు ఉన్న వాళ్ళకు, ఈ కార్డు అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న వాళ్ళకు 35 కేజీల బియ్యం ఇస్తారు. చూడండి, అంత్యోదయ అన్న యోజన కార్డు కలిగిన వాళ్ళకి ఎన్ని కేజీల బియ్యం ఇస్తారంటే 35 కేజీల బియ్యం ఇస్తారండి. కేజీ రూపాయి మించదు వాళ్ళకి. రూపాయి మించకుండా ఇవ్వాలి వాళ్ళకి. లోపే ఇవ్వాలి 35 కేజీల బియ్యం. మరి 1 తలకాయ ఉన్నా, ఎన్ని తలకాయలు ఉన్నా 35 కేజీలు ఇస్తారు వాళ్ళకి. మరి ఇప్పుడు ఓకే, బియ్యం అయితే 35 కేజీలు. అయితే వీళ్ళకు కేజీ పంచదార ఇస్తారండి. ఏది? అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న వాళ్ళకు కేజీ పంచదార ఇస్తారు. మళ్ళా కేజీ పంచదార కూడా ఎంత? 12.5 రూపాయలకే. మరి చూడు, ఈ కార్డు ఉన్న వాళ్ళకు, ఏఏవై కార్డు ఉన్న వాళ్ళకు, ఏవై కార్డు ఉన్న వాళ్ళకు 1 కేజీ పంచదార ఇస్తారు నెలకు 12.5 రూపాయల చొప్పున. కానీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగిన వాళ్ళకు 1/2 కేజీ పంచదార మాత్రమే ఇస్తారు. అంటే జాతీయ ఆహార భద్రత కార్డు ఉన్న వాళ్ళకు, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు నెలకిచ్చే పంచదార 1/2 కేజీ మాత్రమే. కానీ వీళ్ళకి ఇచ్చిన రేటుకి ఇయ్యరు. వీళ్ళకు 12.5 రూపాయలకి ఇస్తే వాళ్ళకు 33 రూపాయల కేజీ ఇస్తారండి. 33 రూపాయల కేజీ అంటే ఎంత కట్టాలి? 1/2 కేజీకి
రూపాయలు కట్టాలి. 17 రూపాయలు అంటే ఇక ₹1 ఆడిస్తారులేండి, ₹16.75 కట్టాలి. ఆ పావులాలు కూడా మిగులుతాయి వాళ్ళకు, డీలర్లకి పావులాలు మిగులుతాయి, కాంటాలల్లో మిగులుతుంది. కాంటాలు వాళ్ళు కరెక్ట్ వేయరు, చాలా అరిగిపోయిన బాటిల్ వేస్తారు. మనకు ఆడ కేజీ బియ్యం కేజీ ఉంటుంది, ఆడ ఇంటికి వచ్చి జోక్కుంటే 900 గ్రాములే ఉంటుంది. ఆడ కేజీ పంచదార ఆడ కేజీ ఉంటుంది, మన ఇంటికి వచ్చి 800-900 గ్రాములే ఉంటుంది. మనకు హాఫ్ కేజీ చక్కెర 400 గ్రాములే ఉంటుంది. ఏదైనా ఆయన వచ్చి ఊళ్ళల్లో యాడ చెక్ చేస్తాలేనా, ఎంతైనా ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగినంత అవినీతి ఏ వ్యవస్థలో జరగదు, పీడిఎస్లో జరిగినంత స్కామ్. మరి ఇక్కడ జనరల్గా చూస్తే హాఫ్ కేజీ, మరి హాఫ్ కేజీ అంటే కేజీ ఇలా కేజీ ₹33 చొప్పున ఇస్తారంటే, ₹33 చొప్పున ఇస్తారంటే వీళ్ళకు ₹16.75 పడుతుంది. వీళ్ళకి ఇది ₹17 తక్కువ. ఇది 33 అని గుర్తుపెట్టుకోండి. మనకు హాఫ్ కేజీ రాయలే కాబట్టి కేజీ 33 అంటే హాఫ్ కేజీకి వీళ్ళు కట్టాలి డబ్బులు. ఇంకా మెయిన్గా రాయలసీమ జిల్లాల ప్రజలకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగిన 8 జిల్లాలకు ఉచితంగా 3 కేజీల జొన్నలు ఇస్తున్నారు. ఓన్లీ రాయలసీమ జిల్లాలకు మాత్రమే. రాయలసీమ జిల్లాలకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగిన వారికి నెలకు ఉచితంగా 3 కేజీల జొన్నలు ఇస్తున్నారు. మరి నెలకు 3 కేజీల ఉచితంగా జొన్నలు ఇస్తున్నారంటే చూడండి, అది ఇంకా రాష్ట్రం అంతటా అమలు చేయలేదు. ఓన్లీ ప్రజెంట్ అయితే రాయలసీమ జిల్లాలకు మాత్రమే ఇస్తున్నారు. ఇది ఒకటి. మరి ఇప్పుడు ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి ఇస్తారండి కేజీ. గోధుమ పిండి ప్యాకెట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి ఇస్తారు, అంత్యోదయ అన్నయోజన కార్డుకి ఇస్తారు. 1 కేజీ ఇస్తారు గోధుమ పిండి ప్యాకెట్. కేజీ గోధుమ పిండి ప్యాకెట్ ₹16.5 ఇస్తారు. ఇది మనకు సర్వేలు ఉన్న డేటా కాబట్టి, పీడిఎస్ సంబంధించిన సర్వేలో రాసిన ప్రతి పాయింట్లో ఉన్న డేటా ఇది. అయితే మనకు వాస్తవానికి 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. 2019 వరకు ఆయన అధికారాన్ని చేపట్టాడు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాడు. 24 నుంచి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాడు. 24 నుంచి ఎప్పటి వరకు ఉంటాడనే తర్వాత. అయితే ఆయన పీడిఎస్లో చాలా లోపభూయిష్టం ఉంది. అందుకే పీడిఎస్లో కూడా బయోమెట్రిక్ పెట్టింది చంద్రబాబు నాయుడు. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థను మొత్తం, చౌకా దుకాణాలు మొత్తం కూడా ఆన్లైన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు. చూడండి, అంటే ఈ పాస్ అంటారు దాన్ని. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ పాస్ కార్యక్రమం 2015 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉందండి. ఏప్రిల్ 1 నుంచి ఈ పాస్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ పాస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది 2015 ఏప్రిల్ 1 నుంచి. అంటే చౌకా దుకాణాలను ఆన్లైన్ చేయటం జరిగింది, బయోమెట్రిక్ తీసుకురావటం జరిగింది. అంటే ఆన్లైన్ అంటే కంపల్సరీ మనం రేషన్ షాపు పోయి మనం తంబు పెడితేనే, ఓపెన్ అయితేనే బియ్యం వస్తాయి. మనం పెట్టకపోతే ఆ నెల మన బియ్యాన్ని మళ్ళీ రిటర్న్ పంపాలి గవర్నమెంట్కి. అంతకుముందు ఇది లేకపోయినప్పుడు డీలర్లు బయట అమ్ముకునేవారు రేషన్ షాపులలో. ఇప్పుడు కూడా అమ్ముకుంటారు. ఏం చేస్తారు, నువ్వు బియ్యం తీసుకోలేదు కదా ఫోన్ చేస్తాడు, నీ బియ్యం తీసుకోలేదు ఫోన్ చేస్తాడు అంటే నాకు వద్దన్నాడు అనుకో, రా నీకో ఎంతో కొంత డబ్బులు ఇస్తా కానీ వచ్చి తమ్ము పెట్టిపో అంటాడు. కథం తమ్ము పెట్టిపోతే వాడు తీసుకునేట్టే ఇక్కడ ఉన్నా. కానీ ఎంత చేసినా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ తంబులు వచ్చినా ఏది వచ్చినా కానీ జరుగుతూనే ఉందండి. ఇప్పుడు ఏది ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి పెట్టిండు ఉద్యోగస్తులకు. ఇక పోయి ఫేషియల్ వేస్తూ ఉన్నారు.
ఇప్పుడు మీ సచివాలయం కూడా ఫేషియల్ పెట్టిరా పెట్టలేదా? మరి ఫేషియల్ మీరు ఎన్ని తప్పించుకోవచ్చు, దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఓసారి తీసుకోదు, మీరు దూరంగా ఉంటే కూడా తీసుకుంటుంది, 1 కిలోమీటర్ దూరంగా కూడా తీసుకుంటుంది మీ ఫేషియల్ మీ ఆఫీస్కి. ఇంకా కొంత లేట్ అయితే ఎందుకు తీసుకోలేదు 2 కారణాలు చెప్తే కూడా తీసుకుంటుంది. ఎన్ని వచ్చినా ఎంత ఆన్లైన్ వచ్చినా అలా ఎక్కడో ఒక డీమెరిట్ ఉంటుందండి. దీంట్లో కూడా డీమెరిట్ మొత్తానికైతే కొంత గవర్నమెంట్ యొక్క సొమ్మును ఆదా చేసి రీపాస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, మరి ఇది ఒకటి మనకు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన అంశము. అయితే మనకు దీపం అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు రాలే, చంద్రబాబు నాయుడు రెండోసారి సీఎం అయినప్పుడు 99లో 95లో సీఎం అయిండు, 99కి అయిపోయింది, మళ్ళీ 99లో గెలిచిండు. రాగానే దీపం అని తీసుకొచ్చిండు. అంటే ఎందుకు దీపం స్కీమ్ తీసుకొచ్చిండంటే వాస్తవానికి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటానికి. గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు కాదు. గ్యాస్ కనెక్షన్ వేరు, గ్యాస్ సిలిండర్ వేరు. ఇప్పుడు ఇచ్చేది సిలిండర్లు, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. దానికి దీపం 2 అని పెడతారు ఇప్పుడు పేరు, సూపర్ 6లో భాగంగా. అయితే ఆనాడు 99లో దీపం పథకం కింద ఉచితంగా పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. అంటే మనం గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే మినిమం 4,000 to 5,000 ఉంటుంది. పోయి మనం భారత్ గ్యాస్కో, శక్తి గ్యాస్కో, లేకపోతే ఇండియన్ గ్యాస్కో పోయి మనం మన ఆధార్ కార్డు ఇచ్చి మన పేరు మీద గ్యాస్ తీసుకోవాలంటే 5,000 కడితే మనకేమిస్తారు? గ్యాస్ బండి ఇస్తారు, రెగ్యులేటర్ ఇస్తారు. ఇంకా డబల్ సిలిండర్ కావాలంటే ఇంకొక 1000 ఎక్కువ కట్టాలి, 6,000 కట్టాలి. ఆ 6,000 కట్టకుండా ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తారు దీపం పథకం కింద, అందరికి కాదు, పేద మహిళలకు. మరి ఆనాడు తీసుకొచ్చిండు ఆయన. ఆనాడు తీసుకొస్తే దేశంలోనే మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు. ఇక 2016లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. ఇది 2017 గ్రూప్ 2 ఫిలిమ్స్లో అడిగండి. ఇది 2017 గ్రూప్ 2 ఫిలిమ్స్ పేపర్లో చూడండి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని ప్రారంభించడంలో ఉద్దేశం ఏందన్నాడు. మరి అప్పుడు ట్రెండ్ కాబట్టి అప్పుడు అడిగిండి అది. మరి ఆ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ పేద మహిళలకు ఏం చేస్తుందంటే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తుంది. అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఎన్ని లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది అనేది మనం ఒక్కసారి డేటా తీసుకుంటే ఇక్కడ చూడండి. 31/3/2024 నాటికి 31/3/2024 నాటికి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 4,55,677 మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారండి. ఇది ఎందుకు చెప్పినా అంటే 2019 గ్రూప్ 2లో ఇళ్ళకి వెళ్ళి బిట్ అడిగాడు. 2019 గ్రూప్ 2లో ఇందులోకి వెళ్ళి ఏం బిట్ అడిగాడంటే 2019లో అక్కడ దీపం పథకం కింద అత్యధికంగా గ్యాస్ కనెక్షన్లు పొందిన జిల్లా ఏందని అడిగాడు. 2019 గ్రూప్ 2లో అడిగిన బిట్ అది. మీరు 2019లో డైరెక్ట్గా వచ్చినది. దీపం పథకం కింద ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు పొందిన జిల్లా ఏందన్నాడు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం కింద ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదండి. 0 కనెక్షన్లు ఇచ్చారు. ఒక్కడు కూడా ఉచితంగా ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్. ఓన్లీ దేని కింద ఇచ్చారు? ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటున్నాం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. మరి ఇక్కడ మొత్తం 4,55,677 మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అయితే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఎక్కువ పొందింది తూర్పుగోదావరి జిల్లాలో 37,981 మంది మహిళలు పొందారండి ఉచిత. అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఎక్కువ పొందిన జిల్లా తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలు. ఇది ఇప్పుడు చెప్పండి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు పొందిన జిల్లా ఏంటిది? తూర్పుగోదావరి.
అంటే 37,981 మంది తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు పొందితే కాకినాడ జిల్లాలో 32,633 మంది పొందితే అనకాపల్లి జిల్లాలో 30,762 మంది పొందారండి. 30,762 మంది పొందారు. ఇది అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు పొందిన జిల్లాలు ఇవి. తక్కువ పొందింది అన్నమయ్య జిల్లాలో 5,121 మంది పొందారు ఈ పథకం కింద. మరి ఇప్పుడు మనం ఈ రేషన్ పీడిఎస్ సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించి మన సోషియో ఎకనామిక్ సర్వీస్ సంబంధించిన అప్డేట్లు మనం నేర్చుకున్నాం. మనకు ఆ మేజర్గా ఎక్కువ ఏం చదవాలంటే కందిపప్పు లేదు, గోధుమ పిండి ఒకటి, రాగులు ఒకటి, జొన్నలు ఒకటి, పంచదార ఒకటి, అవి ఎక్కువ అప్డేట్ చదవాలి. ఒకప్పుడు ఫామ్ ఆయిల్ ఇచ్చారు, అది 2012 గ్రూప్ 2లో అడిగాడు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పామ్ ఆయిల్ 1 లీటర్ ఎంతకు సరఫరా చేస్తున్నారని అడిగాడు. అది 2012లో అప్పుడు ఫామ్ ఆయిల్ ఇస్తారు కాబట్టి. ఇప్పుడు ఫామ్ ఆయిల్ రేషన్ షాపుల ద్వారా ఇవ్వట్లేదు, అందరికి ఇస్తారు, ఇద్దరికి సేమ్ రేటు 16.5 రూపాయలు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన డేటా చదివినాం. ఇంకా మనకు ఈ వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి ఏమున్నదంటే వ్యవసాయ అనుబంధ వృత్తులు ఒకటి చదివితే మన వ్యవసాయం అయిపోయిన తర్వాత పారిశ్రామిక రంగం, సేవా రంగానికి సంబంధించిన కరెంట్ ఎకానమీ సర్వే మీద ఉంటుంది. ఇక్కడ మనకు మెయిన్గా పశు సంపద అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దీంట్లో మనకు ర్యాంకులు ఉంటాయి సర్వే మొత్తం మీద. అంటే మనకు పశు జనాభా లెక్కలు వేరు, మానవ జనాభా లెక్కలు వేరు. పశు జనాభా లెక్కలు ప్రతి 5 yearsకి ఒకసారి సేకరిస్తారు, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు పశు జనాభా లెక్కలు. అంటే మన దేశంలో మొదటిసారిగా పశు జనాభా లెక్కలు 1921లో సేకరించారు. ఇక్కడ ఫస్ట్ సారి ఇది 1920లో భారతదేశంలో మొదటిసారిగా సేకరించారు. ఇప్పుడు మనం జనరల్గా మనం ఒకసారి తీసుకుంటే ఇక్కడ 1920లో మొదటిసారి. ఇప్పుడు మనకు 2018న పూర్తి చేయటం జరిగింది, 2019లో విడుదల చేశారండి. ఇది 2019 ఉంది, మనకు 2012 10 ఏళ్ళ రావాలి, లేట్ అయింది. మనకి ఇక్కడ ఏం అడిగారు ఈ టేబుల్ అంతా సోషియో ఎకనామిక్ సర్వేలు ఉంటుంది. ఇప్పుడు వరుసగా పశు సంపద ఎక్కువ రాష్ట్రాల ఏపీ 7వ ప్లేస్ అండి. మరి జనాభాలో 10వ ప్లేసు, పశు సంపదలో 7వ ప్లేస్ మనది. మరి 2019 పశు గణాంకాలను 2019 ఏప్రిల్లో విడుదల చేశారు. 2019 ఏప్రిల్లో విడుదల చేశారు. అయితే పశు అంటే ఇక్కడ ఆవులు అంటే బొవిన్ అంటారండి ఇంగ్లీష్లో. ఇది జనరల్గా బొవిన్ పాపులేషన్ అంటామండి. అయితే ఈ 2012తో కంపారిజన్ చేస్తే 2019 నాటికి ఆవులు చూస్తే ఇక్కడ 47.16 లక్షలు ఉంటే 46.00 లక్షలకు తగ్గిపోయినాయి ఆవులు. అంటే ఆవులు తగ్గిపోయినాయి. 12కు 19కి చూస్తే మనకు 10 ఏళ్ళలో రావాల్సిన పశు జనాభా లెక్కలు 19లో వచ్చినాయి అన్నాం. ఇక్కడ అదే గేదెలు మనం తీసుకుంటే గేదెలు 64.62 లక్షలు, ఇక్కడ 62.12 లక్షలకు తగ్గిపోయినాయి. అయినా కానీ టేబుల్ మీద మనకు ఎట్లా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ పశు సంపదలో అత్యధిక భాగం ఏమున్నాయని అడుగుతారు. గేదెలు ఉన్నాయా,
ఆవులు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పందులు ఉన్నాయా అంటే గొర్రెలు ఎక్కువ ఉన్నాయి ఏపీలో. ఇప్పుడు చూడండి, గొర్రెలు అంటే షీపు, గొర్రెలు. ఈ గొర్రెలు మనం చూస్తే ఇక్కడ 135 లక్షలు ఉంటే ఇక్కడ 176.27 లక్షలు. అంటే గొర్రెలు పెరిగినాయి. ఇక్కడ మేకలు మనకు గోటు చూస్తే 44.96 లక్షల నుండి 55.22 లక్షలకు పెరిగినాయండి మేకలు. మరి చూడండి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పశు సంపదలో అత్యధిక భాగం ఏమున్నాయి? గొర్రెలు ఫస్ట్ ప్లేస్ ఉన్నాయి, గేదెలు సెకండ్ ప్లేస్ ఉన్నాయి, మేకలు థర్డ్ ప్లేస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, గొర్రెలు ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ప్లేస్ మన దాంట్లో, మన దేశంలో కాదు నేను చెప్పేది. ఆంధ్రప్రదేశ్ పశు సంపదలో అత్యధికంగా ఏమున్నాయి? గొర్రెలు. సెకండ్ గేదెలు ఉన్నాయి, థర్డ్ మేకలు ఉన్నాయి, ఫోర్త్ ఎద్దులు ఆవులు ఉన్నాయి, ఫిఫ్త్ పందులు ఉన్నాయి. ఇక్కడ పందులు 1.57 ల్యాక్స్ ఉంటే ఇక్కడ 0.92 ల్యాక్స్కి తగ్గినాయి పందులు. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పశు సంపదలో అత్యధిక భాగం ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో గొర్రెలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం పశు సంపదలో ఏ ప్లేస్లో ఉన్నాం? 7th ఓవరాల్గా. మనకంటే పశు సంపద ఎక్కువ ఉన్న రాష్ట్రాలు 6 ఉన్నాయండి, 6 స్టేట్స్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పశు సంపదలో అత్యధిక భాగం ఏమున్నాయంటే గొర్రెలు, గేదెలు, మేకలు, ఆవులు. కానీ ఇప్పుడు మన రాష్ట్ర పశు సంపదలో ఇక్కడ మీరు 294 మిలియన్ల నుంచి ఓవరాల్గా పశు సంపద పెరిగిందండి. 294.50 నుంచి 339.9 మిలియన్లు పెరిగింది. పశు సంపద పెరిగింది. కానీ ఇక్కడ ఆవులు తగ్గినాయి, గేదెలు తగ్గినాయి. మరి ఇక్కడ వాస్తవానికి పందులు తగ్గినాయి, మేకలు, గొర్రెలు ఈ రెండే పెరిగినాయి. మనకు సర్వేలో ఆ డేటా అట్లా రాస్తాడు, ఆ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్లు అడుగుతారు. అదే బుక్లో లేని ప్రశ్నలు అంటే. ఆంధ్రప్రదేశ్ పశు సంపదలో గొర్రెలు, మేకలు మినాయించి అన్ని రకాల పశు సంపద తగ్గింది. గొర్రెలు, మేకలు పశు సంపద పెరిగింది. కానీ పశు సంపదలో ఆంధ్రప్రదేశ్ ఎంత? 7వ స్థానం. మరి 7వ స్థానం అంటే మీరు చూడండి, మనం ఈ 339 చూస్తే మనం మెయిన్గా భారతదేశ పశు సంపద చేత దీన్ని భాగించుకుంటే భారతదేశ పశు సంపదలో ఆంధ్రప్రదేశ్ పశు సంపద వాటా 5.85%. భారతదేశ పశు సంపదలో ఆంధ్రప్రదేశ్ పశు సంపద వాటా 5.85 ఉందండి. మరి 5.85 ఉందంటే ఇక్కడ మనకు ఓవరాల్గా పశు సంపదలో మనం 7th ప్లేస్లో ఉన్నాం. కానీ ఆవులు ఎక్కున్న రాష్ట్రాలు 14వ ప్లేస్ ఏపీ. గేదెల్లో 6, మేకల్లో 11, గొర్రెల్లో 2. చూడండి, అంటే మనకంటే ఆవులు ఎక్కున్న రాష్ట్రాలు 13 ఉన్నాయి, ఏపీ 14. మేకల్లో అంటే గేదెల్లో మనకంటే ఎక్కువ ఉన్నాయి 5 స్టేట్స్. మరి మేకలు మనకంటే ఎక్కువ ఉన్నాయి 10 స్టేట్స్, మన 11వ స్టేటు. ఇది జనరల్గా మనం తీసుకుంటే మరి ఇక్కడ వాస్తవానికి ఇది ఆవులు, ఇది గేదెలు, ఇది మేకలు, గొర్రెల్లో 2nd ప్లేస్ ఏపీ. ఇది ర్యాంకులు. మనకి పందుల ర్యాంకు మనకి ఇయ్యలే సర్వేలో. అది పందులలో 10 ఉందా, 7 ఉందా, 5 ఉందా, 6 ఉందా, ఏ 10 ర్యాంకు మనకు సోషియో ఎకనామిక్ సర్వేలు ఇయ్యలేదండి. ఈ 4 ఇచ్చిండు మనకు. ఇచ్చినప్పుడు గొర్రెలు మనకంటే
ఎక్కువ యాడున్నాయని మన సర్వేలు రాసిండే తెలంగాణలో ఉన్నాయంట. తెలంగాణ ఫస్ట్ గొర్రెలు, సెకండ్ ఏపీలో గొర్రెలు, అంతే. రాయలసీమ పెద్ద గొర్రెలు, ఎందుకంటే మీకు రాయలసీమ అంతా గొర్రెలే ఉంటాయి. ఆంధ్రాకు గొర్రెలు తక్కువ ఉంటాయి. ఆంధ్రాలో గొర్రెలు బతకడానికి అనుకూలమైన వాతావరణం ఉండదు, వర్షాలు నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కాళ్ళు చచ్చుపడిపోతూ ఉంటాయి. మరి మహబూబ్నగర్ జిల్లా మొత్తం చూస్తే పెద్ద గొర్రెలు, మహబూబ్నగర్ నల్గొండ జిల్లా రెండు కూడా. మరి కర్నూలు అనంతపురం అంతా గొర్రెలు ఎక్కువ కనపడుతుంటాయండి. ఆదోని, ఎమిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఉరవకొండ అదంతా చూస్తే అటు వాటర్ తక్కువ కాబట్టి, వర్షాలు తక్కువ కాబట్టి గొర్రెలు ఎక్కువ ఈ రెండిట్లో. కాబట్టి గొర్రెల్లో తెలంగాణ ఫస్ట్, ఏపీ సెకండ్. మరి ఇక్కడ జనరల్గా ఎంత కూడా పశువులే. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి పాలిస్తాయి, మాంసానికి పనికొస్తాయి. వీటి తోలుతో రకరకాల లెదర్కు ఉపయోగపడుతుంది. కొన్నిటి యొక్క ఎంట్రికలతో కూడా ఉన్ని తయారు చేస్తారండి. అంటే ఒక్క జంతువులకి ఎంత పర్పస్ ఉందో చూడండి. ఆవు పాలిస్తుంది, బండిలాగుతుంది, నాగలు దున్నుతుంది, ఎద్దులను ఉత్పత్తి చేస్తుంది. చూడండి ఆవు యొక్క ప్రత్యేకత. చూడండి ఇన్ని నాగలు దున్నుతుంది, బండి లాగుతుంది, మరి పాలిస్తుంది, మళ్ళీ ఎద్దులను ఉత్పత్తి చేస్తుంది, వ్యవసాయానికి కావాల్సిన ఎద్దులను ఉత్పత్తి చేస్తుంది. అదే బర్రె పాలిస్తుంది, గంతే. దున్నపోతులు ఉత్పత్తి చేస్తుంది. దున్నపోతు మనం దేని పనికి వస్తుంది? దున్నడానికి కూడా పనికిరాదు. అది దున్నపోతుతో ఎవడన్నా దుంతడా? దున్తే ఈ నాగలికి నుంచి కూడా గాడికి పోదు. ఇక చేస్తారు కానీ అది పొడిచి 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 ఇంత హెల్ప్ పడుతుంది కానీ అది ముందుకు సాగదండి. మరి అది దున్నపోతు. మరి ఇక్కడ ఆవు ఎద్దు ఉంటుంది, ఇక్కడ బర్రె దున్నపోతు ఉంటుంది, గొర్రె పోతుంటుంది, మేక పోతుంటుంది, పందులు మొగై ఆడై ఉంటాయి. ప్రతి దాంట్లో మేల్ ఫిమేల్ ఉంటుంది. ఇవన్నీ మాంసానికి పనికొస్తాయి అన్నాం, పాలిస్తాయని చెప్తున్నాం, లెదర్ పనికొస్తాయి, గొర్రె ఉన్నితో గొంగళ్ళు కూడా తయారు చేస్తారు. అయితే మనకు మేజర్గా మనం మాంసం ఉత్పత్తిలో ఆల్రెడీ మీకు బడ్జెట్ చెప్పినాం, 4వ ప్లేస్ ఏపీ అని. పాల ఉత్పత్తిలో 5వ ప్లేస్ అని. అంటే ఏపీ యొక్క ర్యాంక్ అది. మాంసం మనం కోళ్ళు అనేది పశు సంపద కాదు, కోళ్ళని పశు సంపదగా తీసుకోరు. అది పౌల్ట్రీలో, బర్డ్స్ పక్షుల్లో తీసుకుంటారు, పౌల్ట్రీలో తీసుకుంటుంది దాని కోళ్ళని. కాబట్టి మనం ఇక్కడ పశు సంపదలో మనకు మాంసం ఉత్పత్తిలో ఏపీ 4th ప్లేస్ ఉంది, పాల ఉత్పత్తిలో ఏపీ 5th ప్లేస్ ఉందండి. మటన్లో 4th, మిల్క్లో 5th ఉన్నాం మనం. మరి అలాంటప్పుడు మనకు పశు సంపద ఈ 339 లక్షలుంటే ఓవరాల్గా పశు సంపద అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉందండి. తర్వాత ప్రకాశం జిల్లాలో ఉంది, తర్వాత కర్నూలు జిల్లాలో ఉంది. మరి అనంతపురము, ప్రకాశము, కర్నూలు జిల్లాలో పశు సంపద ఎక్కువ ఉంటే విజయనగరం జిల్లాలో పశు సంపద తక్కువ ఉంది. మరి విజయనగరం జిల్లాలో పశు సంపద తక్కువ ఉందంటే మనం జనరల్గా చూడండి, ఇక్కడ మనకి సర్వే మీద అడిగేది ఒక బిట్ ఉంటుంది. ఏం బిట్ ఉంటుందంటే ఇక్కడ 3 ఉంటాయి ఫేమస్: ఒంగోలు గిత్తలు, పుంగనూరు ఆవులు, ఒంగోలు ఎద్దులు, పుంగనూరు ఆవులు, గోదావరి గేదెలు, ముర్రా జాతి గేదెలు, ఆసిల్ పౌల్ట్రీ, నెల్లూరు గోధుమ రంగు గొర్రెలు చాలా ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్. ఈ 4 మనకు గుర్తుపెట్టుకోవాలి. ఏపీకి బ్రాండ్ ఉంది వీటిలో. ఏపీకి ఏం బ్రాండ్ ఉంది? ఏ గొర్రెలకు బ్రాండ్ ఉంది? నెల్లూరు గోధుమ రంగు గొర్రెలకు బ్రాండ్ ఉందండి. అంటే నెల్లూరు గోధుమ రంగు గొర్రెలు అంట, నెల్లూరు గోధుమ రంగు గొర్రెలు అంట. చూడండి, గోధుమ రంగులు ఉంటాయి గొర్రెలు నెల్లూరులో. మరి నెల్లూరు గోధుమ రంగు గొర్రెలు. తర్వాత గోదావరి జిల్లాలు ముర్రా జాతి గేదెలు, ముర్రా జాతి బాగా పాలిస్తాయండి.
అంటే గోదావరి గేదెలు, నెల్లూరు గొర్రెలు అట్లా గుర్తుపెట్టుకోవాలి. గోదావరి గేదెలు, నెల్లూరు గొర్రెలు. ఇక ఆసిల్ పౌల్ట్రీ. ఆసిల్ పౌల్ట్రీ అని అది ఒక ప్రత్యేక పౌల్ట్రీలో ఆసిల్ పౌల్ట్రీ ఉంది. ఆసిల్ పౌల్ట్రీ ఏపీ ఏ పౌల్ట్రీకి ప్రసిద్ధి అంటాడు? ఆసిల్ పౌల్ట్రీకి ప్రసిద్ధి. ఇది అంటే మంచి రకమైన కోళ్ళు ఉన్నాయన్నట్టు ఆంధ్రప్రదేశ్లో. ఈ పౌల్ట్రీ ఫేమస్ అంట. మరి ఇది ఆసిల్ పౌల్ట్రీ అంటే ఎట్లా ఉంటుందనే మనకు కూడా పెద్దగా ఐడియా లేదు దాని గురించి. తర్వాత ఇంకా పుంగనూరు ఆవులు. ఆసిల్ పౌల్ట్రీ ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. మరి పుంగనూరు, పుంగనూరు ఏంటి? పుంగనూరు ఏంటి? ఆవులు. మరి ఇక్కడ చూడండి, పుంగనూరు ఆవులు, ఆసిల్ పౌల్ట్రీ, గోదావరి గేదెలు, నెల్లూరు గోధుమ రంగు గొర్రెలు, ప్లస్ ఒంగోలు గిత్తలు. ఒంగోలు గిత్తలు ఇది ఏపీలో బ్రాండ్ ఉంది పశు సంపదలో. మరి ఏపీలో బ్రాండ్ ఉంది పశు సంపదలో కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఒంగోలు గిత్తలు, గోదావరి ముర్రా జాతి గేదెలు, ప్లస్ పౌల్ట్రీలో ఆసిల్ పౌల్ట్రీ, తర్వాత నెల్లూరు గోధుమ రంగు గొర్రెలు, పుంగనూరు ఆవులు. చిత్తూరు జిల్లా పుంగనూరు. మరి ఇవి జనరల్గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసి తీయండి. అయితే మనకు మేజర్గా ఇప్పుడు ఈ ఆవులు ఎక్కువ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆవులు అల్లూరి సీతారామరాజు అని గుర్తుపెట్టుకోవాలి. లేదు, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్టిక్లు చిత్తూరు నుంచి తిరుపతి, పీలేరు, మదనాపల్లి అన్నీ అటు విడిపోయినాయి కదా. కొన్ని పీలేరు రాయచోటి జిల్లాలకు వచ్చింది, మదనాపల్లి జిల్లాలకు వచ్చింది, కొన్ని తిరుపతిలో పోయినాయి, కొన్ని చిత్తూరులో పోయేసరికి అల్లూరి సీతారామరాజు ప్రతి ఒక్క ఈ తెగనికి ఆవు ఉంటుందండి. ట్రైబల్ చూడండి ఎంతమంది ఆవులు తోలుకొని పోతారో మీరు చూడండి. అడవులలోకి వెళ్ళి ఒక వాళ్ళు తీసుకుపో అన్ని ఆవులే కనపడతాయి మీకు అల్లూరి సీతారామరాజు డిస్టిక్. అలా గేదెలు ఉంటాయి, అన్ని ఆవులే ఉంటాయి. ఆవులు మెయిన్గా గేదెలతో పోలిస్తే ఆవులు మంచివి. ఆవు పాలు అనేది తాగాలే తప్ప బర్రె పాలు తాగకూడదు. బర్రె పాలు తాగితే మనకు చదువు రాదు, మొద్దు బారిపోద్ది మైండ్ అంతా. ఆవు పాలు తాగితే చాలా షార్ప్ ఉంటుంది. చదువుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఆవు పాలు తాగాలి. ఇక చదువుకుంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడు మనకు ఏదో చైనాలో వచ్చిన వైరస్ మనకు రాకుండా ఉండాలంటే గాడిద పాలు తాగాలి. ఇమ్యూనిటీ పవర్ ఉన్నవానికి ఏ వైరస్లు కూడా పనిచేయవని చెప్తున్నాయి టీవీలు అన్నీ కూడా రిపోర్ట్లు. ఇమ్యూనిటీ పవర్ పుష్కలంగా ఉండాలంటే పాలల్లో ఉంటుంది. అది తల్లి పాలల్లో ఉంటుంది. ఫస్ట్ తల్లి పాలకు నోచుకోలేని వాళ్ళు గాడిద పాలను పోపియాలి వాళ్ళు కొన్ని రోజులు. అప్పుడప్పుడు నేను గాడిద పాలు అంత ఈజీ కాదు. ఒక గాడిద పాలు ఒక బాటిల్ 10,000 రూపాయలు. ఈ బాటిల్ 10,000 రూపీస్ గాడిద పాలు. అంటే మనం ఇంత చదువుకున్నాం, చదువుకోకపోతే 4 గాడిదలు కొనుక్కుంటే దానంత ఇన్కమ్ ఏది లేదండి. ఈ చదువుకొని క్వాలిఫికేషన్ తోటి చచ్చిపోతున్నాం కదా. క్వాలిఫికేషన్ పక్కకు పెడితే ఈ గాడిదలు 5-6 గాడిదలు కొనుక్కొని పొలంలో కట్టేసుకుంటే రోజుకి 50,000 రూపాయలు ఇడిపోవాలి. నువ్వు నెల మొత్తం గ్రూప్ 2 జాబ్ చేసినా 50,000 వస్తాయి. ఒక్కరోజు గాడిద పాలు పింటే 5 గాడిదలు 50,000 వస్తాయి. వాడు సాఫ్ట్వేర్ వానికి 5 లక్షలు జీతం వస్తుందంట. బంద్ చేసి మొత్తం 10-20 గాడిదలు కొని రోజుకు 2 లక్షలు సంపాదిస్తున్నట్టు వాడు. ఒక్క 5 నిమిషాల్లో అయిపోతాయండి నీకు గాడిద పాలు. 5 బదాట్లో ఇట్లా గాడిదం పట్టుకొని పాలు అంటే 5 నిమిషాల్లో చెంచా ఇంత స్పూన్ పోసి 100 రూపాయలు తీసుకుంటారు. చిన్న గ్లాస్ పోసి పిల్లలకు పోపిస్తూ ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ పెడుతుంది పుష్కలంగా. మరి వాస్తవానికి ఆవు పాలు కూడా చాలా మంచివి. ఆవు పాలల్లో కూడా మంచి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మనకు మరి ఇక్కడ ఆవులు ఎక్కువ అల్లూరి సీతారామరాజులు ఉంటే గేదెలు ఎక్కువ నెల్లూరు జిల్లాలో ఉన్నాయండి. గేదెలు ఎక్కువ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అంతకుముందు ప్రకాశం. గొర్రెలు ఎక్కువగా సత్యసాయి జిల్లాలో ఉన్నాయి.
పెనుగొండ, హిందూపూరు, కదిరి, బుక్కపట్నం, గోరెంట్ల, ధర్మవరం, ఇదంతా ఏ జిల్లా? సత్యసాయి జిల్లా. మరి ఆ ప్రాంతంలో గొర్రెలు ఎక్కువ సత్యసాయి జిల్లాలో. మరి ఇక్కడ మేకలు ఎక్కువ కూడా సత్యసాయి జిల్లాలు ఉంటే పందులు ఎక్కువ కర్నూలు జిల్లాలో ఉన్నాయండి. మరి ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయము అటు పోతే మొత్తం పందులే కనపడతాయి. ఆదోని పోతే నీకు మొత్తం కూడా. మరి అందుకే పందులు ఎక్కువ కర్నూలు జిల్లాలు ఉన్నాయి, గొర్రెలు మేకలు సత్యసాయి జిల్లాలు ఉన్నాయి, మరి గేదెలు ఎక్కువ నెల్లూరు జిల్లాలు ఉన్నాయి, ఆవులు ఎక్కువ అల్లూరు సీతారామరాజు జిల్లాలు. అయితే ఇక్కడ మనకు మేజర్గా గుర్తు తెచ్చుకుంటే మేజర్గా ఇవన్నీ కూడా ఈ పశు సంపదలో మెయిన్గా ఆవులు, గేదెలు సంబంధించి పశు సంపదలో మనకు విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం సిటీలో ప్లస్ నంద్యాల సిటీలో ప్లస్ కర్నూలు జిల్లాలోని బనవాసి అనే ప్రాంతంలో పశువుల వీర్య నిల్వ కేంద్రాలు ఉన్నాయండి. ఈ 3 చోట్ల అంటే పశువుల వీర్యం నిల్వ కేంద్రాలు ఈ 3 చోట్ల ఉన్నాయి. అంటే విశాఖపట్నంలో ఒక చోట, నంద్యాలలో 2వ చోట, బనవాసి అని కర్నూలు జిల్లా మంత్రాలయం పక్కన బనవాసి, అక్కడ వీటి నుంచి వీర్యాన్ని సేకరించి నిల్వ చేసే సెంటర్లు పశువుల వీర్యం నిల్వ కేంద్రాలు. ఇప్పుడు చెప్పండి, పశువుల వీర్య నిల్వ కేంద్రాలు ఎక్కడున్నాయి? విశాఖపట్నము, నంద్యాల, బనవాసి 4 చోట్లు ఉన్నాయండి. సార్ 3 చోట్లు ఉన్నాయి, 3 చోట్ల. అయితే ఇక్కడ మనకు మెయిన్గా గొర్రెల బ్రీడింగ్ సెంటర్స్ 2 చోట్ల ఉన్నాయి. పెనుగొండలో ఒకటి ఉంది, చింతలదేవిలో ఒకటి ఉందండి. అంటే పెనుగొండ సత్యసాయి డిస్టిక్ పెనుగొండ, చింతలదేవి నెల్లూరు డిస్టిక్. చింతలదేవి నెల్లూరు డిస్టిక్, పెనుగొండ సత్యసాయి డిస్టిక్. ఇక్కడ 2 చోట్ల గొర్రెల బ్రీడింగ్ సెంటర్స్ ఉన్నాయి. బ్రేక్ ఇస్తా. ఇక్కడ మనకు పెనుగొండ అండ్ చింతలదేవి, పెనుగొండ అండ్ చింతలదేవి ఈ 2 చోట్ల ఏమున్నాయి అంటే గొర్రెల బ్రీడింగ్ సెంటర్స్ ఉన్నాయి. గొర్రెల బ్రీడింగ్ సెంటర్స్ ఇక్కడ గొర్రెల నుంచి బ్రీడింగ్ తీస్తారు. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒక్కసారి చూస్తే పందుల బ్రీడింగ్ సెంటర్స్ 4 చోట్ల ఉన్నాయండి. విశాఖపట్నం, విజయనగరము, గోపన్నపాలెం, మక్తాయల అంటే చూడండి, విశాఖపట్నం మీకు తెలుసు, విజయనగరం తెలుసు, గోపన్నపాలెం వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి, మక్తాయల కృష్ణా డిస్టిక్. అంటే ఈ 4 చోట్ల పిగ్ బ్రీడింగ్ సెంటర్స్ ఉన్నాయండి. పిగ్ బ్రీడింగ్ సెంటర్స్ మక్తాయల కృష్ణా డిస్టిక్, మక్తాయల ఇది. ఇక్కడ పిగ్ బ్రీడింగ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ దాదాపు ఈ 4 చోట్ల 34 రకాల పంది జాతులు ఉన్నాయి. ఇక్కడ అంటే టైప్స్ ఆఫ్ పిగ్స్, జాతి, మనిషి జాతులు ఎట్లుంటాయో పంది జాతులు అట్లుంటాయి. ఇప్పుడు ఒక పంది అట్లా ఉంటాయి ఉన్నప్పుడు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పంది మాంసానికి డిమాండ్ ఎక్కువ ఉందండి, పోర్కు మాంసానికి. అవి తినటం వల్ల క్యాన్సర్లు రావు, అవి తినటం వల్ల చాలా జబ్బులు దూరం అవుతాయని చెప్తాను. అందుకే పంది మాంసానికి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఏం చేస్తారంటే పందుల నుంచి బ్రీడింగ్ తీసి పంది పిల్లలను ఉత్పత్తి చేస్తారు. ఆ పంది పిల్లలను తీసుకొచ్చి మనం ఫామ్లో పెంచుకుంటాం. అది తౌడేసి నూకలేసి మొక్కజొన్న పిండి పెట్టి పెంచుకుంటే ఒక్కొక్క పంది ఇంత ఎత్తు అవుతుంది, 1 కింటా 2 కింటాలు అవుతుంది.
ఒక్కసారి దాన్ని ఊరేగించి డబ్బు కొట్టి ఊరేగించి కుంకుమ చల్లి కోస్తారు చూడండి. కోస్తే అనుకొని కూడా దొరకదు ఊళ్ళల్లో చూడండి. పందికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పంది మాంసం తింటారు. పందికి ఆర్లని వెళ్తాయి, ఇంత వెళ్ళిపోకొకటి. తర్వాత పంది బ్లడ్ ఉంటుంది, పంది కొవ్వు ఉంటుంది. పంది బ్లడ్ను ఏం చేస్తారంటే క్యాడ్బరీ చాక్లెట్లలో కానీ ప్లస్ ఇక పంది బ్లడ్ను ఎక్కడ వాడతారంటే ఇంకా ఈ మ్యాగీ నూడిల్స్లలో కానీ సాయంత్రం మనకు నూడిల్స్ వానపాములు ఎత్తారు అల్ల కానీ పంది కొవ్వును పానీపూర్లలో కానీ ఎన్నిట్లో వాడుతూ ఉంటారండి. చాలామంది తెలియదు, ఇప్పుడు చాలామంది లేడీస్ తెలియదు పానీపూర్లో పంది కొవ్వులు ఎత్తారని. క్యాడ్బరీ చాక్లెట్లో మొత్తం అదే వాడతారు పంది కొవ్వు. మీరు చూడండి, అంటే పంది కొవ్వుకు పంది బ్లడ్కి అంత డిమాండ్ ఉంటుంది. అట్లా ఆ ఉద్దేశంతో ఆ ఫాములలో పందులను పెంచుతూ ఉంటారు అన్నట్టు. అట్లాంటి 34 పంది జాతులు ఉన్నాయండి.